ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఏఎస్బి చెన్నైలో అహం సత్యబోధక చెన్నైలో ఆధ్యాత్మిక ప్రసంగానికి ఇవ్వడానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు పూజ్యులు శ్రీమాన్ ఆర్విఎస్ ప్రసాదరావు గారికి స్వాగతం సుస్వాగతం. వారు ఉపన్యాసంతో పోయే ముందు వారి గురించి పరిచయ వాక్యాలు మనం చూసుకుందాం. వీరి పూర్తి పేరు శ్రీమాన్ రామరాజు వెంకట శివ ప్రసాదరావు గారు. వీరికి 64 సంవత్సరాలు. వీరు పూర్వం గుంటూరు, ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా వాస్తవ్యులు. వీరి యొక్క అమ్మగారి పేరు సుశీలమ్మ గారు, తండ్రి శంకరయ్య గారు. వీరు 5 సంవత్సరాల ప్రాయంలోనే శ్రీకృష్ణ లీలామృతం వారి అమ్మగారి ద్వారా విన్నటువంటి సౌభాగ్యశీలేన. వీరి గురువు గారు శ్రీ సాగి వెంకటేశ్వర శాస్త్రి గారు. వీరు ఎంఏ బిఈడి చదివి ఒక విద్యాలయాన్ని స్థాపించి ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి అపురూప ఉపాధ్యాయ రూపశిల్పిన. అలాగే సాయి పదంలో ఒకసారి ఆలోచిస్తే మరి బాల వికాస్ గురువుగా పనిచేశారు. అలాగే దత్తసాయి, శ్రీడి సాయి సత్సంగాలు వేలాదిగా ఇచ్చారు. మరి 72 నుంచి కూడా కొనసాగుతున్నారు. అలాగే షిర్డీ సాయి, సత్యసాయి మందిరాలు మాచర్లో 2, గురజాల్లో 1 నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర వహించారు. అలాగే వీరి యొక్క స్వహస్తాల మీదుగా 108 గృహాల్లో గురు చరిత్ర పారాయణ, 600 గృహాల్లో శ్రీ సాయి సచరిత్ర పారాయణ నిర్వహించినటువంటి మేటి మన ప్రసాదరావు గారు. అలాగే అమ్మవారి యొక్క శ్రీ సత్యసాయి, షిరిడి సాయి సౌభాగ్య సిద్ధి వల్ల మంచి వాక్సుధార సిద్ధి పొందారు. అలాగే సుందరకాండ, రుక్మిణి కళ్యాణం, విశ్వజ్యోతి సత్యసాయి, సత్యసాయి వ్రతం, శ్రీ సత్యసాయి విభూతి, శ్రీ సాయినాథ స్తవన మంజరి, సావిడి ఉత్సవం ఇలాంటి పుస్తకాలు కూడా రచించినటువంటి మేటి రచయితేన. ఈ విధంగా నాటికి నేటికి ఏనాటికి శ్రీ సత్యసాయితో, షిరిడి సాయితో నిరంతర అనుబంధంతో అనుక్షణం అభిభాషణం చేస్తూ ఆధ్యాత్మిక జీవనంలో పునీతులవుతున్నటువంటి ఆర్విఎస్ ప్రసాదరావు గారిని ఆధ్యాత్మిక ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా మనందరి తరఫున, మన అడ్మిన్ దంపతుల తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. సాయిరామ్ సార్. అందరికీ సాయిరామ్ అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం సర్వేశ్వరాయ విద్మహే సాయి దేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం దిగంబరా దిగంబరా అవధూత చింతనా దిగంబర. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం దిగంబర దిగంబర అవధూత చింతనా దిగంబర. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం దిగంబర దిగంబర అవధూత చింతనా దిగంబర. ప్రపంచంలో భారతదేశమంతా అదృష్టవంతమైనటువంటి దేశం మరొకటి లేదు. ఇవాళ రోజున ఆర్థికంగా పుష్టి పొందిన దేశాలు అని చెప్పేసి ఆ దేశాలకు ఎగబాకుతున్నారే కానీ ఆ దేశాల వాళ్ళు ఆర్థికంగా ఎంతోమంది, చాలామంది బాగా వృద్ధి చెందినప్పటికీ కూడా మనశ్శాంతి ఒకంతైనా ఉండదు వాళ్ళకి. ఆధ్యాత్మికపరమైనటువంటి సాంప్రదాయం ఆ దేశాలలో కానరాదు. వాళ్ళు అంత ఆర్థికపరమైనటువంటి విశేషం ఉన్న మనశ్శాంతి కోసం భారతదేశానికి వస్తున్నారు. అదే ఆ వాతావరణంలోనే పుట్టపర్తిలో ఇతర దేశస్తులు ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే స్వామి దగ్గర వాళ్ళకి మనశ్శాంతి ఉంది, ద్రవ్యం దగ్గర మనశ్శాంతి లేదు. ఇతర దేశస్తులను చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది డబ్బుతో మనశ్శాంతి రాదు, ఆధ్యాత్మికతతో మనశ్శాంతి వస్తుంది. గురువు పాదాల దగ్గర మనశ్శాంతిని సాధిస్తాం, జన్మ లక్ష్యాన్ని సాధించుకుంటాం అనేటువంటి విశేషం మనందరికీ అర్థం అవ్వాలి. అద్భుతమైనటువంటి విశేషం. అంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచమే మన భారతావని. ఎందుకంటే స్వామి చెప్పారు ఒకసారి, భారతదేశంలోనే భగవంతుడు అవతరించాడు,
అవతరిస్తున్నాడు, అవతరిస్తాడు. భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్థానం భారతావని. అందుకనే మన దేశంలో చాలా అవతారాలు వచ్చినాయి. ఆ అవతారాలన్నీ కూడా అద్భుతమైనటువంటి అవతారాలు. తాను ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించి మనందరికీ అవసరమైన విశేషాలన్నిటితోటి ప్రపంచాన్ని నింపి మనకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. ఏమిటి అంటే, సాధన చేసి పశుత్వం నుంచి మానవత్వానికి రా, మానవత్వం నుంచి దివ్యత్వంలోకి వెళ్ళు అనేటువంటి సూక్తిని చెప్పింది స్వామి సూక్తి. అది పశుత్వం అంటే పశ్యంతి పశువు అని శాస్త్రం చెప్తుంది. పశ్యంతి బాహ్య దృష్టి కలిగినటువంటి దాన్ని పశువు అన్నారు. బాహ్య దృష్టి అంటే కనిపించేటువంటి ఈ ప్రపంచం పట్ల వ్యామోహంతో ఇది కావాలి అది కావాలి అనేటువంటి భ్రాంతితో ప్రవర్తించేటువంటి ప్రవర్తననే పశు ప్రవర్తన అని శాస్త్రం చెప్తుంది. అంటే బయట లోకాన్ని ఈ కళ్ళు రెండింటినీ కూడా కర్మచక్షువులు ఉన్నాయి, రక్త చక్షువులు రెండూ కూడా బయటికి పెట్టాడు పరమాత్మ. ఎందుకంటే బయట ప్రపంచాన్ని భౌతికంగా చూస్తే కానీ ఈ శరీరం నడవదు. అందుకోసం మాత్రమే ఈ కర్మచక్షువులను ఉపయోగించాలి తప్ప చూసి మనస్సుతో బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మనస్సు కావాలి అనగానే ఆ కావాలి అన్నటువంటి దానికోసం పరితపిస్తే మాత్రం మన జన్మ పాడైపోతుంది. అందుకని ఈ బయట ప్రకృతిని గురించి కానీ ప్రకృతి పరంగా ఏర్పాటైనటువంటి ఈ దేహాన్ని గురించి కానీ ఆలోచించకుండా ఈ ప్రకృతి కోసం, ఈ దేహం కోసం, ఈ దేహం ప్రకృతి ఎవరి వల్ల ఏర్పాటైంది, అసలు కర్త ఎవరు అనేటువంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనందరినీ ఇంత ఆకర్షించేటువంటి ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి ఆ పరమాత్మ, ఆయన దగ్గర ఎంత సౌందర్యం ఉంది, ఆయన దగ్గర ఎంత ఆకర్షణ ఉంది, ఆయన దగ్గర ఎంత విశేషం ఉంది. ఈ కనిపించేటువంటి ప్రపంచం మనల్ని ఇంత ఆకర్షిస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాలు కృతయుగంలోనూ పుట్టాం, మనం త్రేతాయుగంలోనూ పుట్టాం, కృతయుగంలో పుట్టాం, తరించలేదు. త్రేతాయుగంలో పుట్టాం, తరించలేదు. ద్వాపరయుగంలోనూ పుట్టాం, తరించలేదు. తరించక మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ బాహ్య దృష్టితోటి ప్రకృతిని గురించినటువంటి ఆలోచనలే చేస్తున్నాం. కానీ ఒక్కటి గుర్తించాలి మనందరము కూడా, ఏమిటంటే ఇంత అద్భుతంగా ఈ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి వాడికి మరి వాడి దగ్గర ఎంత సౌందర్యం ఉంది, వాడి దగ్గర ఎంత ఆకర్షణ ఉంది, వాడి దగ్గర ఎంత విశేషం ఉంది అంటే ఆకర్షించిన ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి ఆ మహానుభావుడి యొక్క విశేషాన్ని తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయలేకపోతున్నాం. అదే భగవద్గీత చెప్పింది, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ దదతి సిద్ధయేత్. వేల కొద్ది మనుషుల్లో కొంతమందికో ఈ రకమైనటువంటి భావం వస్తుంది. ఆ భావం వచ్చినటువంటి వాడు తరిస్తాడు అనేటువంటి విశేషం చెప్పడం జరిగింది. అయితే మనల్ని మార్గంలో పెట్టడం కోసం వేదాలను, తన స్వరూపమైనటువంటి వేదాలని ప్రసాదించాడు ఆయన. కుదరదురా అని చెప్పేసి మహర్షులను ఏర్పాటు చేశాడు, తపస్సు చేయించాడు, వాళ్ళ చేత ఉపనిషత్తులు ఏర్పాటు చేయించాడు. అంతేకాకుండా సద్గురువులను పంపించాడు. ఇన్ని చేశాడు, ఎంతో చేశాడు మనల్ని మంచి మార్గంలో పెట్టడం కోసం. ఇవన్నీ చాలదన్నట్టుగా తాను శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. మన పట్ల మనల్ని తరింప చేయటంలో ఆయనకు ఉన్నటువంటి కరుణ ఎంత గొప్పదో మనం గుర్తించగలగాలి. ఈ విశేషాలన్నీ అర్థమైతే మన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసేస్తాయి. ఇంతగా నా కోసం పరితపిస్తున్నావే, నీ గురించి ఒక్క క్షణం నేను ఆలోచించలేకపోయినాను కదా. ఒకనొక సందర్భంగా ఒక చిన్న ప్రశ్న వచ్చింది, భగవంతుడికి మానవుడికి తేడా ఏమిటంటే, భగవంతుడికి అన్నీ మన పనులే, ఆయన పని తప్ప మిగతా పనులన్నీ మనవే. భగవంతుడికి అన్నీ కూడా మన పనులే, మనల్ని గురించి ఆలోచిస్తుంటాడు, మనల్ని గురించి పనులు చేస్తూ ఉంటాడు. మనం ఆయన పని తప్ప ఇతరమైన పనులన్నీ చేస్తూ ఉంటాం. కృష్ణ పరమాత్మ ఒకసారి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటుంటాడు. అర్జునుడు వస్తాడు అక్కడికి. కృష్ణుడు ధ్యానం చేసేంత వరకు కూడా కూర్చుంటాడు. కృష్ణుడు కళ్ళు తెరవంగానే, ఏమయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా నీ కోసం పరితపిస్తూ, నీ దర్శనం కోసం, నీ సంభాషణ కోసం, నీ స్పర్శ కోసం పరితపిస్తున్నారు కదా. వాళ్ళందరూ నీ కోసం తపస్సు చేస్తుంటే నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అనేటువంటి మాట అడుగుతాడు అర్జునుడు. ఆ మాటకు సమాధానంగా కృష్ణ పరమాత్మ, నా గురించి ఎవరు తపిస్తుంటారో వాళ్ళను గురించి నేను ఆలోచిస్తాను. భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నేను స్వామిని గురించి ఆలోచించేదానికి కొన్ని కోట్ల రెట్లు స్వామి నన్ను గురించి ఆలోచిస్తాడు.
ఒకానొక సందర్భంలో ఒక ఆయన అడిగాడంటే, నేను స్వామికి తెలుసా అని అడిగాడు. స్వామికి తెలియంది ఎవరు? అందరూ తెలుసు, అన్నీ తెలుసు. ఆయనే కదా సృష్టించింది బ్రహ్మతత్వంతో, ఆయనే కదా పెంచి పోషిస్తుంది విష్ణుతత్వంతో, ఆయనే కదా లయం చేస్తుంది శివతత్వంతో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిలో ఉన్నటువంటి ఆ శక్తి సృష్టిస్తూ బ్రహ్మతత్వంగాను, పెంచి పోషిస్తూ రక్షిస్తూ విష్ణుతత్వంగాను, లయం చేస్తూ శివతత్వంగాను ప్రకటితమైంది. గుణాలు ఉన్నాయి. విష్ణువు సత్వగుణం, బ్రహ్మ రజోగుణం, శివుడు తమోగుణం. గుణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆకారం వచ్చేసేస్తుంది. అందుకనే ఆ ముగ్గురికి కూడా సాకారాలు ఉన్నాయి. ఈ మూడు కలబోసుకున్నటువంటి తత్వమే గురుతత్వం. విష్ణువు అవతారాలకు వచ్చాడండి. దశావతారాలు వచ్చాయి, 21 అవతారాలు వచ్చాయి, అనేక అవతారాలు వచ్చాయి. అమ్మవారు కూడా అవతరించింది. కానీ త్రిమూర్త్యాత్మకమైనటువంటి అవతారం మాత్రం సద్గురుతత్వంగా కృతయుగం చివరిలో, త్రేతాయుగం ప్రారంభంలో దత్తుడిగా భూమి మీదకి వచ్చింది. దత్తాత్రేయ స్వామిగా భూమి మీదకి వచ్చింది. దత్తాత్రేయుడు, దత్తుడు అంటే తనను తాను ఇచ్చుకునేటువంటి వాడు, స్వీకరించేటువంటి వాడు కాదండి. తనను తాను ఇచ్చుకునేటువంటి వాడు దత్తుడు. ఆత్రేయుడు చూడండి, దత్తాత్రేయుడు ఆయన అత్రి మహర్షి అనసూయ మాతలకు బిడ్డడుగా వచ్చాడు. ఆ కథ అంతా అందరికీ తెలిసినటువంటి, చాలా అందరికీ తెలిసిన. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళిద్దరికి ఏమిటి అర్హత? అత్రి అంటే నా త్రి, ఆ మూడు లేనటువంటి వాడు, త్రివిధ తాపాలు లేనటువంటి వాడు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఈ మూడు తాపాలను జయించినటువంటి తత్వం ఆత్రితత్వం. అనసూయ, అసూయను జయించిన తల్లి అనసూయ. ఈమె అసూయను జయించింది, ఆయన త్రివిధ తాపాలను జయించాడు. కాబట్టి పరమాత్మ మార్గంలోకి వస్తారు వాళ్ళిద్దరు. స్త్రీలో అసూయ ఉంటుందండి. అందువల్ల స్త్రీతత్వంగా చెబుతూ ఆమె అసూయను జయించింది. పురుషతత్వంగా చెప్తూ తాపాలు 3 ఉంటాయి. ఈ తాపాలు మూడింటిని కూడా, ఈ తాపాలను గురించి మరొక సందర్భంలో ప్రస్తావన చేసుకుందాం. ఈ 3 తాపాలను జయించాడు కాబట్టి వీళ్ళిద్దరు అర్హత అది. కాబట్టి వాళ్లకు దత్తాత్రేయ స్వామిగా ఆయన అవతరించాడు. ఎప్పుడు? అప్పుడెప్పుడు. పోనీ ఆయన అవసరం కృతయుగంలో లేదు, దత్తుడిగా వచ్చాడే కానీ. త్రేతలో లేదు, ద్వాపరంలో లేదు, కలియుగంలో వచ్చేసింది. ఎందుకని అంటే ఆ యుగాలలో అవి ధర్మయుగాలు. ఆ యుగాలలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది మంచివాళ్ళు ఉన్నారు. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వినాశాయ చ దుష్కృతం, ఆయుధం పట్టుకొని వచ్చేసి రామావతారంలో రావణాసురుడు ఇత్యాదులను సంహరించాడు. దుర్యోధనాదులను కూడా ఆయుధాలతోటి సంహరించాడు. అయిపోయింది. ఇవాళతోనే ఆయుధం తీసుకొని స్వామి వచ్చాడు అంటే ప్రతి హృదయంలో మంచి చెడు ఉంది. కలియుగం కదా, అందరినీ సంహరించవలసిందే. సంహారము, వినాశాయ చ దుష్కృతాం లేదు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధునాం. పరిత్రాణాయ సాధునామే కాదు, వినాశాయ దుష్కృతాం అంటే అనటం కంటే కూడా వాళ్ళ యొక్క పరిణితి, వాళ్ళలో మార్పు తీసుకురావటం కోసం, మన హృదయంలో మార్పు తీసుకురావటం కోసం వచ్చేటువంటి అవతారాలే దత్తావతారాలు. అద్భుతమైనటువంటి అవతారాలు గురుతత్వంగా కలియుగంలో ప్రారంభమైనవి. ఆ రకంగా వచ్చినటువంటి అవతారాలలో దత్తుడి యొక్క ఏకాదశి అవతారం స్వామి. ఇంకొక సందర్భంగా కూడా భగవత్ అవతారాలలో 108వ అవతారం స్వామి అని కూడా ఒక మాట ఉంది. ఏకాదశం అనేటువంటి విశేషం ఏమిటంటే సాత్వికతను ప్రకటితం చేసేది, సాత్వికతను అభ్యాసం చేయించేది 11. ఏకాదశం. నవమం 9 ఆధ్యాత్మికతను తెలియచేస్తుందండి. పంచమం గురుతత్వాన్ని తెలియచేస్తుంది. విఘ్నేశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది పంచమం అనేటువంటిది. అంటే ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఏకాదశం అనేటువంటిది సాత్వికతను తెలియజేస్తుంది. సత్వరజస్తమో గుణాల్లో తమో గుణాన్ని రజోగుణాన్ని జయించాలంటే సాత్వికతను ఆశ్రయిస్తే ఆ 2 గుణాలని జయిస్తాం. ఆ తర్వాత శుద్ధ సాత్వికతను ఆశ్రయించి సాత్వికతను కూడా పోగొట్టుకుంటాం. గుణాతీత స్థితికి రావాలి. గుణాతీత స్థితికి వస్తే శుద్ధ సాత్వికతకు వచ్చినప్పుడు పరమాత్మ యొక్క అనుభవము, అనుగ్రహము మనకు లభిస్తుంది. ఇందుట్లో ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఆ సాత్వికతను మన హృదయాలలో ఉన్నటువంటి చెడును పోగొట్టి సాత్వికతను ఏర్పాటు చేసి భక్తి ప్రపత్తుల నుంచి ప్రేమతత్వాన్ని తెలియజేసి, ప్రేమలో ఇన్ని విశేషాలు దాగి ఉన్నవాడు. స్వామి చెప్పిన ప్రేమతత్వంలో ఇంత విశేషం దాగి ఉంది. ఆ ప్రేమతత్వాన్ని ప్రకటితం చేసినటువంటి అవతారమే దత్తుడి యొక్క అవతారం.
ఆ అవతారంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. మన ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి జిల్లాలో పిఠాపురంలో జన్మించాడు ఆ తండ్రి. 11వ అవతారం, 108వ అవతారం అయినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ అవతారం మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది. 108, 8, 1, 9 ఆధ్యాత్మికత. చూడండి, 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, భరణి, కృతిక, రోహిణి. తర్వాత ఈ 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి. 27 నక్షత్రాలు 27 ఇంటూ 4 108 పాదాలు. ప్రపంచంలో ఏ ప్రాణి పుట్టినా ఈ 108 పాదాల్లోనే పుట్టాలి. ఈ 108 పాదాల్లోనే పుట్టాలి కాబట్టి 108 అనేది అద్భుతమైన ఆధ్యాత్మిక సంఖ్య. 108 అష్టోత్తర శతనామావళి. 100 నామాలు పెట్టేసేసి శతనామావళి అనొచ్చు కదా, దశమనామావళి అనొచ్చు కదా. అష్టోత్తర శతనామావళిని ఎందుకు పెట్టారంటే లోకంలో ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో ఉన్న 4 పాదాల్లో వాళ్ళందరూ సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా, లోక కళ్యాణ జరిగే విధంగా ఉండాలి అనేటువంటి తత్వంతో 108 నామాలతో పూజ పెట్టారు. అంత లోక కళ్యాణం కోసం వచ్చిన తత్వం కాబట్టి 108వ అవతారం అయింది స్వామి యొక్క అవతారం. అత్యద్భుతమైనటువంటి అవతారం. ఈరోజు మన మనస్తత్వం ఎట్లా ఉందో దాన్ని అర్థం చేసుకొని మనల్ని మార్చడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేయాలో ఆ స్థాయిలో మనకు అర్థం కాకుండా మనల్ని ఆ రకంగా చిన్నపిల్లల్లాగా చాక్లెట్లు విసిరేశారంటే మీరంతా నా పిల్లలురా అని చెప్పడం స్వామి. ఆ రకంగా ఏర్పాటు చేసినటువంటి తత్వమే స్వామి యొక్క తత్వం. ఆ తత్వం మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా వచ్చిందండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా వచ్చినటువంటి ఈ అవతారం వచ్చి ఆయన అప్పలరాజ శర్మ, సుమతి అనేటువంటి దంపతులకు అనుగ్రహంతో పుట్టాడండి పిఠాపురంలో. ఎక్కడ దత్తస్వామి వచ్చినప్పటికీ కూడా ఆ దత్తస్వామి యొక్క అవతారం ఆ తల్లిదండ్రుల గర్భాన పుట్టడం కూడా వాళ్ళని అనుగ్రహించే పుడతాడండి. చాలా అత్యద్భుతమైనటువంటి అవతారం, చాలా విశేషమైనటువంటి అవతారం అన్నమాట శ్రీపాద శ్రీవల్లభ స్వామి. శ్రీపాదము మంగళప్రదమైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి పాదము. ఆ పాదాలు కలిగి ఉన్నటువంటి తత్వమే శ్రీపాద శ్రీవల్లభుడు. ఒక మాటలో చెప్పాలంటే 1980లో గురు చరిత్ర నా చేతికి ప్రసాదించారు స్వామి. తీసుకొచ్చి ఇచ్చారు ఎవరు? స్వామి ప్రసాదంగా తీసుకొచ్చిస్తే ఆ దత్తాత్రేయ స్వామిని గురించినటువంటి మొదటి తత్వంగా చెప్తారు. అసలు తత్వం అది. మొదటి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క పారాయణ చేస్తూ ఉంటుంటే స్వామి గుర్తుకొస్తారు. అసలు స్వామిని పరిపూర్ణంగా ప్రకటించినటువంటి తత్వం శ్రీపాద శ్రీవల్లభ తత్వం. అద్భుతమైనటువంటి తత్వం. ఆయన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాడు, ఈయన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాడు. మన అదృష్టం అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా విశేషమైనటువంటి తత్వంగా ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క తత్వాన్ని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. చాలా గొప్పదైనటువంటి విశేషం. ఆయన ఒక చాకలివాడిని రక్షిస్తాడండి. ఒక చాకలివాడిని చూడండి ఎట్లా రక్షిస్తాడు అంటే నిత్యము వచ్చేసి అతని పూర్వజన్మ పుణ్యంతో ఆయన ఆశ్రమాన్ని కడిగి తుడిచి ముగ్గులు పెట్టేటువంటి వాడు. అతని వృత్తి చూడండి, చాకలివాడు. మన వస్త్రాలన్నీ తీసిపోయి శుభ్రం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. బయట మనం ధరించే వస్త్రాలను శుభ్రం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడికి అంతఃశుద్ధిని ప్రసాదించినటువంటి గురుతత్వమే శ్రీపాద శ్రీవల్లభ తత్వం. అంతఃశుద్ధిని కలగజేసేటువంటి తత్వం. బాహ్య శుద్ధే కాదు. ఇప్పుడు స్నానం చేస్తూ మనం అనుకోవాల్సింది ఏమిటంటేనండి, భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరాన్ని శుద్ధి చేసుకునేటువంటి స్థితికి జలాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత ఏవో కొన్ని ఏర్పాట్లు చేశారు, ఆ తర్వాత పరమాత్మ ఇచ్చినటువంటి ఈ యొక్క దేహం మనకు మోక్షాన్ని ప్రసాదించేది. మోక్షం అనేది శుభమైనటువంటి పరిణామం కాబట్టి శివం అంటే మంగళప్రదమైన ఫలితానికి లింగము గుర్తు. ఈ దేహం అంటే నిజమైన శివలింగం మన శరీరం. స్నానం చేస్తూ ఒక దైవనామం చేస్తూ గనక స్నానం చేస్తే శివలింగానికి అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో శరీరం మీద స్నానం చేస్తూ అంత ఫలితం వస్తుంది. శరీరం మోక్షం పొందటానికి పరమాత్మ ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని శరీరాన్ని ఆ రకంగా కనుక మనం చూస్తూ పరమాత్మ ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రథమే, దివ్యమైనటువంటి విశేషమే ఈ శరీరం అనేటువంటి భావనతో మన జన్మ సంస్కరించబడాలి. ఎప్పుడైతే ఈ శరీరం పరమాత్మ ఇచ్చినటువంటి పరమాత్మ ప్రసాదించినటువంటి ఈ శరీరంలో ఈ రథంలో తాను వచ్చి కూర్చున్నాడు. చైతన్యమేకం బ్రహ్మ. ఆ చైతన్యమే లోపల ఉంది. ఆ లోపల ఉన్న చైతన్యమే సత్యసాయిగా వచ్చింది. ఆ లోపల ఉన్న చైతన్యమే సత్యసాయిగా వచ్చింది. ఆ లోపల ఉన్న చైతన్యమే త్రేతలో రాముడుగా వచ్చింది. ఈ లోపల ఉన్న చైతన్యమే ద్వాపరంలో కృష్ణుడుగా వచ్చింది. కృతయుగంలో జనార్దనుడుగా వచ్చింది. అనేక అవతారాల్లో ఈ పిపీల కాది బ్రహ్మ పర్యంతము కూడా ఈ చైతన్యమే నిండి వివృతమై ఉన్నది. అందుకే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ.
ఈ శరీరాన్ని ఏ చైతన్యం అయితే నడుపుతుందో విశ్వవ్యాప్తమైనటువంటి తత్వాన్ని సూర్యోదయానికి, సూర్యాస్తమానానికి, చంద్రోదయానికి, చంద్రుడి అస్తమించడానికి, ఈ వాయువు తిరగటానికి, జలం ప్రవహించడానికి, తర్వాత భూమికి ఉత్పత్తి తత్వం ఏదైతే ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నవి అదే తత్వం నీ శరీరంలో కూర్చొని నిన్ను నడుపుతున్నది అహం బ్రహ్మాస్మి అంటే అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం అండి. అద్భుతమైనటువంటి విశేషం, గొప్పదైనటువంటి విశేషం. అంటే పరమాత్మ నాలోనే ఉన్నాడు. షిరిడి సాయి చెప్తున్నాడు, షిరిడిలోనే సాయి ఉన్నాడంటే నువ్వు అజ్ఞానివి. ఈ 5 అడుగుల శరీరమే సాయి అనుకున్నా నువ్వు అజ్ఞానివి. ఆయి అమ్మతో కూడిన అయ్య, అమ్మ ప్రకృతి, అయ్య చైతన్యం, ప్రకృతి శరీరం. ఈ శరీరాన్ని నడిపే చైతన్యం అయ్య, ఈ శరీరం అమ్మ అయ్యల. అంటే సాయి అంటే ఈ శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యమే. ఆ పేరు కూడా అద్భుతంగా పెట్టించుకున్నాడు ఆ మహర్షాపతి చేత మహానుభావుడు. సాయి అంటే నేను కాదురా, నువ్వు సాయి. సాయి కాంతి ఈ విశ్వంలో ఏది లేదు, సర్వాంతర్యామి సాయి. ఆ పేరులోనే అంత అత్యద్భుతమైనటువంటి విశేషం. అట్లా ఎంతమందిని సంస్కరించాడో. ఏమిటంటే ఉన్న టైం తక్కువ కాబట్టి కాస్త పరిచయాలు చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత ఆ అవతారాన్ని చాలిస్తూ తాను మళ్ళీ వచ్చే అవతారంలో తల్లిదండ్రులు కూడా ఈ అవతారంలో ఈయన దగ్గరికి వస్తే వాళ్ళని అనుగ్రహించిన తర్వాత రెండవసారి వచ్చినటువంటి అవతారం వచ్చేసరికి నృసింహ సరస్వతి స్వామి అని చెప్పేసి ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి అకోలా జిల్లాలో లాడా కరంజా అని కూడా అంటారు. అంబిక మాధవ శర్మ అనేటువంటి దంపతులకు పుట్టాడు. ఆ పిల్లవాడిని జాతకాన్ని పరిశీలించినటువంటి వాడు ఈ పిల్లవాడు అద్భుతమైనటువంటి విశేషం కలిగి ఏడవకుండా పుడతాడండి. ఏడవకుండా పుట్టినట్లయితే ఏడవకుండా ఎందుకు పుట్టాడని భయపడిన తర్వాత అర్థమైపోతుంది. శోకంతో పని లేదు, మనందరం ఏడుస్తూ పడతాం. అవతార పురుషుడు కాబట్టి ఆయన ఏడవకుండా పుట్టాడు, నవ్వుతూ పుట్టాడు అన్నమాట. ఆయన ఆ విశేషమైనటువంటి ఆయనకు వచ్చేసరికి ఆయనకి శాలగ్రామ దేవ అని పేరు పెడతారు. ఆయన నరహరి అనేటువంటి పేరుతోటి పిలిచేటువంటి వాడు అన్నమాట అందరూ కూడా. ఆ తర్వాత ఆయన మొట్టమొదట మాట్లాడటం ఓంకారం, ప్రణవోచ్చారణతోటి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడైతే ప్రణవంతో మాట్లాడటం మొదలుపెట్టాడో ఉపనయనానికి ఏర్పాటు చేస్తారు. ఉపనయనం అయిపోతుంది, వెంటనే సన్యసిస్తానంటాడు. అప్పుడు వాళ్ళు బతిలాడతారు తల్లిదండ్రులు. మరొక 2 సంతానం ఉన్నారు, వాళ్ళు పుట్టేంత వరకు ఉంటానని చెప్పేసి తర్వాత సన్యసించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన ఎంతమందిని ఉద్ధరించాడో చెప్పడానికి వెళ్ళేది. శ్రీ గురుస్వాముల యొక్క వారి అవతారం అంటే గాణగాపురం వెళ్ళి చూడాలి. దత్తక్షేత్రాలు, లలితామ్మవారి క్షేత్రాలు, ఈ 2 క్షేత్రాలు ఆధ్యాత్మికత బాగా మన హృదయంలో పరిఢవిల్లాలి అంటే షిరిడి, పుట్టపర్తి దత్తక్షేత్రాలు, లలితా పరమేశ్వరి ఇవి గనక వెళ్ళినట్లయితే మనలో వాస్తవంగా చెప్పాలంటే మన శరీరం ఒక మాటలో చెప్పాలంటే స్పిరిచువల్ మిషన్, అవర్ బాడీ ఈజ్ ఏ స్పిరిచువల్ మిషన్, ఆధ్యాత్మిక పరమైనటువంటి యంత్రం. ఆధ్యాత్మికత కోసం, ఆధ్యాత్మికత పరిఢవిల్లటం కోసం, ఆధ్యాత్మికత వృద్ధి చెందడం కోసం ఏ పరికరాలు అవసరమో వాటన్నిటిని ఏర్పాటు చేసి తర్వాత స్పందించడం కోసం మనసును ఏర్పాటు చేసి, హృదయాన్ని ఏర్పాటు చేసి, జీవుని లోపల పెట్టి తాను శిరస్సులో కూర్చున్న జీవుడు హృదయ స్థానంలో ఏర్పాటు చేసి మనల్ని తరింప చేయడం కోసం నీలోనే ఉన్నాందా, నువ్వు నా కోసం ఎక్కడికి రావాల్సిన పని లేదనేటువంటి సత్యాన్ని చెప్తూ వచ్చినటువంటిదే మానవ జన్మ. మా అంటే కాదు, నవుడు అంటే కొత్తవాడు కాదు, సనాతనుడే. షిరిడి సాయి లక్షల సంవత్సరాలు నా వయస్సు అన్నాడు. ఈ అందరి వయస్సు లక్షల సంవత్సరాలే. ఆయన చెప్పగలిగాడు, మనం చెప్పలేకపోతున్నాం. అందులో ఉన్నటువంటి విశేషం అది. తెలుసుకోవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. వాస్తవంగా మొగ్గగా పుట్టింది, పువ్వు అవుతున్నది, పిండి అవుతున్నది. చూడండి, మొగ్గగా పుట్టింది, పువ్వు అయింది, పిండి అయిన తర్వాత వగరుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, తర్వాత కాయ అవుతుంది, పుల్లగా ఉంటుంది, ఆ తర్వాత పండుగా మారుతుంది. దీనికి మన విధానంలో మన జీవితాన్ని ధర్మానికి అప్పచెప్పి, సత్యానికి అప్పచెప్పి, సద్గురువుకి అప్పచెప్పి కనుక ప్రయాణం చేస్తుంటే మొగ్గ పండు ఎలాగైందో మన జన్మ కూడా పండిపోతుందండి. పండిపోవటం అంటే పరమాత్మ పాదాల దగ్గర లయమైపోతుంది. అందుకనే పువ్వులు తీసుకొని పోతాం స్వామి దగ్గరికి, పువ్వులు కోసుకొని. వాస్తవంగా కొనుక్కొని పోతాం పువ్వులు, కొనుక్కొని నా పువ్వులు అని చెబుతాం, అహంకారం కాదు. పువ్వులు కూడా మనలాంటి ప్రాణులే. గుడికి వెళుతూ చుట్టుపక్కల వాళ్ళని ఎట్లా అయితే పిలుచుకొని వెళ్ళామో గుడికి పువ్వులు కూడా రండరా పోదాం స్వామి సేవ చేసుకుందామని పువ్వులు కూడా పిలుచుకొని వెళ్ళాలి మనం. ఎంతటి అదృష్టమైనటువంటి ఒక్కసారి తీసిపోయి ఆయన పాదాల మీద వేసేస్తే ఆ పాదాల మీదనే వాటి జన్మ పరిపూర్ణమైపోతుంది. మనం మాత్రం ఇంటికి తిరిగి వస్తాం. పువ్వులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పటికైనా స్వామి నీ పాదాల పట్ల నాకు అద్భుతమైనటువంటి
భక్తి ప్రపత్తులను ప్రసాదించి నా జన్మ ధన్యం చేయవయ్యా. ఆ పువ్వులు నీ పాదాల దగ్గర ఎలా అయితే తరించాయో నా జన్మ కూడా నీ పాదాల దగ్గర తరించేలా అనుగ్రహించు అని కోరుకోవాలి. పువ్వులను చూసి మనం నేర్చుకోవలసింది, పువ్వులను చూసి మనం పరమాత్మను అడగవలసినటువంటి విశేషం ఇది. హృదయం పరిణితి చెందాలి. పువ్వు వికసిస్తుంది, అద్భుతమైన సువాసన ఉంటుంది. ఆ వికాసము సువాసన ఏమిటంటే పరమాత్మ తత్వంతో హృదయమంతా నేను నిబిడీకృతమైపోయి నిన్నెప్పుడు చూస్తాను, నీతో ఎప్పుడు మాట్లాడతాను, నువ్వెప్పుడు నా భుజం మీద చేయి వేసి ప్రేమగా నన్ను నడుపుతూ ముందుకు తీసుకుపోతావు. ఇది కదా మన ఆలోచన కావలసింది. మనం వచ్చింది ఇందుకోసమే. లౌకికమైనటువంటి సంపద కానీ బాంధవ్యాలు కానీ ఇవేవి స్వామి పాదాలతో సమానం కావు. ఏ హృదయానికి ఇది అర్థమవుతుందో ఆ హృదయం పండిందండి. ఇక మళ్ళీ జన్మించరు. అట్లా శ్రీ గురుస్వాముల వారు అద్భుతమైనటువంటి లీలలు చేశారు, చాలా గొప్పవైనటువంటి లీలలు చేశారండి. శ్రీ గురుస్వాముల యొక్క అవతారంలో మేడి చెట్టు, రావి చెట్టు వీటి యొక్క విశిష్టతని చెప్పారు. రావి చెట్టుకైతే రావి చెట్టు త్రిమూర్తాత్మక స్వరూపమని, రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసే అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుందని, మామూలుగా ఇంట్లో ఉండి పారాయణలు చేసిన దానికంటే కూడా మేడి చెట్టు కింద కూర్చొని పారాయణ చేసినట్లయితే 1,00,00,000 రెట్ల ఫలితం వస్తుంది. ఆ దేవాలయంలో పారాయణలు చేసిన 1,00,00,000 రెట్ల ఫలితం వస్తుందని, దేవాలయంలో మేడి చెట్టు కింద కూర్చొని పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందని అనేటువంటి విశేషాలన్నీ కూడా శ్రీ గురుస్వాముల వారి యొక్క అవతారంలోనే చెప్పడం జరిగింది. శ్రీ గురుస్వాముల వారి యొక్క అవతారంలో విభూతి మహిమను అత్యద్భుతంగా చెప్పారు. విభూతిర్భూతిరైశ్వర్యం, అసలైన ఐశ్వర్యం అదేనండి. ఏమిటంటే, ఎందుకంటే విభూతుల గురించి ఒక మాట చెప్పుకోవాలి. స్వామి ఇస్తున్నది విభూతి. ఎందుకు విభూతి ఇస్తున్నారు అనేటువంటి మాటను కనుక ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి, విభూతి అగ్నికి ఆహుతి చేస్తే వచ్చేటువంటిది బూడిద, కట్టెలను అగ్నికి ఆహుతి చేస్తే వచ్చేది బూడిద. చూడండి, కట్టెలతో నిప్పుని పెట్టాం, కట్టెలతో నిప్పుని పెడితే నిప్పు వల్ల ఈ కట్టెలు వాటి రూపాన్ని పోగొట్టుకుంటాయి, రూపాన్ని పోగొట్టుకొని విభూతి వస్తుంది, విభూతి ఆ బూడిద వస్తుంది. బూడిద మీద మళ్ళీ కాస్త ఆవు నెయ్యి కానీ మరొకటి కానీ కాస్త మండించడానికి వీలైనటువంటి ఒక ఇంధనాన్ని వేసి మళ్ళీ వేసేయండి నిప్పు, ఒక అరగంట సేపు మండించండి, తర్వాత మళ్ళీ బూడిదే ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా బూడిదే ఉంటుంది. అంటే విభూతిది శాశ్వతమైన రూపం, మారదు. భగవంతుడు శాశ్వతుడు, శాశ్వతత్వమే ఐశ్వర్యం. చూడండి, విభూతిర్భూతిరైశ్వర్యం అని ఎందుకన్నారంటే శాశ్వతత్వమే. విభూతి ఇంకా అగ్ని కాదు, మరొకటి దేనితో చేసినా కానీ విభూతి తన రూపాన్ని తన రూపం మారదు. భగవత్ తత్వం అయితే భగవంతుడి యొక్క రూపం మారదు, భగవత్ తత్వం మారదు, భగవత్ విశేషం మారదు, స్థిరమైనటువంటిది. చంచలమైనది మన మనస్సు అయితే, ఈ మనస్సు అయితే స్థిరమైనది భగవత్ తత్వం. ఆ స్థిరత్వాన్ని ప్రకటిస్తున్నది విభూతి. కాబట్టి భగవంతుడు స్థిరుడు, స్థితప్రజ్ఞుడు అనేటువంటి విశేషాన్ని అర్థం చేసుకోవటం కోసం ఆ విభూతిని మనం ధరించాలి. విభూతిని ధరిస్తూ ఆ తత్వాన్ని గురించినటువంటి అవలోకన చేసుకోవాలి. పరమం పవిత్రం బాబా విభూతి, పరమం విచిత్రం లీలా విభూతి చెప్తూనే ఉన్నాం కదా. అద్భుతమైనటువంటి విశేషం అన్నమాట విభూతి. అట్లా అవిభూతి మహిమని చెప్పాడు. తర్వాత వచ్చినటువంటి 3వ అవతారం వచ్చేసరికి మాణిక్య ప్రభు అండి. ఈయన వచ్చేసరికి ఆయన కర్ణాటక రాష్ట్రంలో పుట్టాడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలో. ఈయన తల్లి బాయాదేవి, తండ్రి పేరు మనోహరుడు. ఈయన 1813వ సంవత్సరంలో ఆయన మాణిక్య ప్రభువుగా, వాళ్ళ పెద్ద కుమారుడి పేరు హనుమంతుడు, ఈయన మాణిక్యుడు. ఈయన ఈ గుల్బార్గా తర్వాత పోతే హుమ్నాబాద్, ఇక్కడనే మాణిక నగరం అని ఉందండి, అదే ఆయన యొక్క క్షేత్రం, అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ అవతారంలో ఉన్నట్టు ఇది 3వ అవతారం. ఈ అవతారంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఆయన కాసేపు కాలక్షేపానికి ఎక్కడ కూర్చున్నాడో అక్కడల్లా గుడి కట్టారండి, అక్కడల్లా గుడి కట్టారు. ఒక బ్రాహ్మణ పిల్లవాడికి ఉపనయనానికి సంబారాలు లేకపోతే పేదవాళ్ళు అయితే ఆయన సృష్టించి సంబారాలు ఇచ్చి దగ్గర కూర్చొని ఉపనయనం చేయించాడు చిన్ననాడు. అద్భుతమైనటువంటి తత్వం. దత్తాత్రేయ స్వామి యొక్క విశేషాలలో అద్భుతమైనటువంటి విశేషాలు ఏమిటంటేనంటే, ఆ లీలలే చాలా గొప్పవండి. ఏమిటి లీల అంటే, మనం చేసేవి కర్మలు, వారు చేసేవి లీలలు. వారు ఏమిటంటే, స్వామి చెప్పాడు, ఈ శరీరాన్ని నేను నా సంకల్పంతో ఏర్పాటు చేసుకొని ఈ శరీరం నా ఇష్టంగా నేను తీసుకొచ్చానని చెప్తారు స్వామి.
శరీరం వచ్చేంత వరకు ఏమిటో మనకు తెలియదు. శరీరం వచ్చాక కొంతకాలం మనకు తెలియదు. కొంచెం ఓహో వచ్చాక ఓహో నేను నా పేరు ఇదని చెప్పేసి అహంకారంగా మనం చేస్తాం. ఈ శరీరాన్ని నేను ఎంచుకున్నాను అన్నారు బాబా. అసలు ఆ మాటల్లో అసలు మన భావాలకి స్వామి మాటలకు తేడా తెలిసే స్వామి అంటే ఏమిటో మనకు అర్థమైపోతుంది. అత్యద్భుతం అన్నమాట, చాలా గొప్పది. అట్లా ఆ మాణిక్య ప్రభువు కూర్చున్న చోటల్లో ఆలయం కట్టారు. అది స్వామి యొక్క 3వ అవతారం. తర్వాత 4వ అవతారానికి వచ్చేసరికి అక్కలకోట మహారాజు. ఈయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కానీ ఆయన జన్మస్థలం పుట్టుపూర్వోత్తరాలు కూడా ఏమీ తెలియవు. ఆయన ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అడిగితే శ్రీశైలం దగ్గర కదలివనం నుంచి వచ్చానని చెప్తాడు. ఆయన అసలు పేరు నరసింహభాను అని చెప్పేటువంటి వాడు. అడిగినప్పుడల్లా ఏదో 1-2 మాటలు చెప్పేసి ఇంక ఈసారి నా గురించి అడిగావంటే తంతాను జాగ్రత్త అనేవాడు. షిరిడి సాయి లాగానే కోపం అన్నమాట ఆయనకు. మంచి ఎత్తు 7 అడుగులు 6-7 అడుగుల మధ్యలో ఉంటాడు. గోధుమ రంగు తెల్లటి గులాబీ రంగు శరీరం, విశాలమైనటువంటి నేత్రాలు, పెద్ద పెద్ద చెవులు, అద్భుతంగా విశాలమైనటువంటి పాలభాగం. అసలు ఆ రూపాన్ని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అక్కలకోట మహారాజు. అక్కలకోట వెళ్ళాలి తప్పనిసరిగా. స్వామి సమర్థ అని కూడా పిలుస్తారు ఆయన. చోళుడు అనేటువంటి భక్తుడు ఉండేవాడు ఆయనకి. ఆ చోళుడు అనేటువంటి భక్తుడికి ఆ ఇంట్లో ఒకానొక రోజున ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉన్నాడు ఈయన. వంటవాడు ఏం చేస్తాడంటే ఒక ఎలుకను చంపి ఇసుకకర్ర మీద వేసుకొని తీసుకొని వస్తుంటాడు. పెద్ద కళ్ళు చేసి రాయుటని పెద్దంగా గద్దిస్తాడు వంటవాడిని. వచ్చిన తర్వాత ఏంది అది అంటాడు. ఎలుక. ఏం చేసావు? చంపాను అన్నాడు. ఎందుకు చంపావు అని అడుగుతాడు. అనగానే వంటింట్లో ఉండి వస్తువులన్నీ పాడు చేస్తుంది. ఆ వస్తువులు నీవే అని అడుగుతాడు. కాదంటాడు. మరి నీవి కాని వాటిని పాడు చేస్తే నువ్వెవరివి? ఈ ప్రపంచంలో ప్రతిదీ భగవంతుడే ఇచ్చాడు, ప్రతి ప్రాణి కోసం ఇచ్చాడు. నీ కోసం అంటూ ప్రత్యేకంగా ఏది ఇవ్వలేదు. ప్రపంచంలో అన్ని కూడా అన్నిటి కోసం ఇచ్చాడు. దానికి ఆకలైంది తిన్నది, అయితే చంపాలా? విదిసరా అంటాడు. ఈసారి ఇంకేదైనా ప్రాణిని చంపావంటే నిన్ను చంపేస్తాను జాగ్రత్త అనేటువంటి మాట చెప్పి ఆ ఎలుకను చేత్తో తీసుకొని ఉయ్యాల బల్ల గొలుసులో ఆ ఎలుక పట్టదండి. అయినప్పటికీ కూడా ఇటు నుంచి దూర్చి గొలుసు చూస్తుండగానే రంధ్రం పెద్దదవుతుంది ఆ గొలుసుకి. ఆ గొలుసులో ఒకదానికి ఆ రంధ్రంలో నుంచి దూర్చి ఇటు తీస్తాడు. ఆ ఎలుక బతుకుతుంది. వెళ్ళు హాయిగా బ్రతుకుపో అని వదిలేసేస్తాడు ఆయన. దత్తావతారం మొత్తము కూడా అద్భుతం ఏమిటంటే అహింసనే చెప్పింది. షిరిడి సాయి మాంసాన్ని పెట్టాడండి, అబద్ధం. హింస అనేటువంటిది ఆయన చేయలే. ఒకానొక సందర్భంలో పాము వెళుతుంటే వీళ్ళందరూ వెళ్ళి కొట్టడానికి పోతుంది. దాన్ని భగవంతుడు సృష్టించాడు. దాని పాత్ర దానికి ఉన్నది. 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ ప్రపంచం నడపడానికి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క పని అప్పచెప్పి పంపించాడు. దాని పని చేయటం కోసం అది పోతున్నది. నువ్వెవరు చంపడానికి అని అడుగుతాడు షిరిడి సాయినాథుడు. కొన్ని విశేషాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఉపాసన చెయ్యాలి. పారాయణలో చదవటం వేరు. పారాయణ వల్ల పరాయణత్వం, తన్మయం వస్తుంది. తన్మయం వల్ల ఉపాసన సిద్ధిస్తుంది. మనకి స్వామి ఎంత ఉపాసనను ప్రసాదిస్తాడో చెప్పడానికి వీల్లేదు. మన జన్మ అసలుకి సత్యసాయి భూమి మీదకి రావటం మనం చేసుకున్న అదృష్టం. ఆయన కోసం ఆయన రాయలేదు, ఆయన ప్రతిక్షణం మన కోసమే. అర్థం అది ఆయన అనుగ్రహమే, అర్థం కావటం కూడా ఆయన అనుగ్రహమే. అది ఎంత విశేషమో ఎంత అద్భుతమో. అట్లా తర్వాత జనాబాయి అనేటువంటి ఒక భక్తురాలు పండరీపురం వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటే అక్కడ ఆమెకి అక్కడంతా కూడా ఒక అగ్ని వచ్చి తగలబడిపోతుంది. జనాబాయి అనేటువంటి భక్తురాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చేసేసి ప్రయాణం సాగడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు అక్కలకోట మహారాజు వచ్చేసేసి నేనున్నాను, నా పేరు అక్కలకోట మహారాజు, నేను నిన్ను ఉద్ధరిస్తాను. చూడండి, జనాబాయి పాండురంగ స్వామి భక్తురాలండి ఆవిడ. పాండురంగ స్వామి భక్తురాలు అయితే ఆ పాండురంగ స్వామి యొక్క అనుగ్రహం కోసం బయలుదేరి వెళ్తుంటే మళ్ళీ ఆమె ప్రయాణం శుభ్రంగా హాయిగా సుఖంగా సాగే విధంగా ఆమెను పండరి తీసిపోయి వెళ్ళిపోతారు అక్కలకోట మహారాజు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఈయన అవతారం చాలించేటప్పుడు ఒక మాట అడుగుతారు. మనం ఈ విశేషాలు చాలా జాగ్రత్తగా, స్వామి మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతారు. నిజంగా ఆ మాట అడిగిన వాడు ఎంత సాధన చేసినటువంటి ఆయనలో ఆధ్యాత్మికత పరిణితి ఉండబట్టే ఇది వచ్చాడు, వెళుతున్నాడు, మళ్ళీ వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం ఏ జనా పర్యుపాసతే. మన కోసం వస్తాడు ఆయన. ఎవరైతే ఆయన గురించి ఆలోచిస్తారో వాళ్ళని ఉద్ధరించడం కోసం భూమి మీదకి వస్తాడు ఆ తండ్రి.
అనేటువంటి విషయం మనకు అర్థం కావాలండి. ఆయన చెప్పినటువంటి మాట, కొండలు పిలిచినప్పుడు వస్తానన్నాడు. కొండలు అంటే చూడండి, కొండ త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజాకారంలో ఉండి ఆ కోణం ఆకాశాన్ని చూపిస్తుంది. ఆకాశాన్ని చూపించడం అంటే, ఆకాశం అంటే శబ్దం లక్షణం కలిగిన దాన్ని ఆకాశం అంటాం. మన శిరస్సులో శబ్దం, మన శరీరంలో శబ్దం శిరస్సుకు ఉంది కాబట్టి శిరస్సును ఆకాశ భాగంగా చెప్తారండి. కాబట్టి శిరస్సులో పరమాత్మ ఉన్నాడు పిలకబెట్టుకునేటువంటి చోట. కొండలు పిలిచినప్పుడు అంటే పరమాత్మ సాధన చేసేటువంటి వాళ్ళను పిలిచినప్పుడు. పరమాత్మ సాధన అంటే శరీరం మొత్తాన్ని వదిలిపెట్టి శిరస్సును ఒక్కదాన్నే ప్రాధాన్యంగా తీసుకొని శిరస్సులో పరమాత్మను గురించి ఆలోచన చేసేటువంటి వాడే కొండ. నవద్వారపురే దేహే, 9 రంధ్రాలు ఉన్నటువంటిదండి ఈ శరీరం. 9 రంధ్రాలలో ఒక్క చిన్న శిరస్సు భాగానికి 7 రంధ్రాలు ఉన్నాయి, మిగతా శరీరం మొత్తానికి 2 రంధ్రాలు ఉన్నాయి, అవి విసర్జక అవయవాలు. 9 రంధ్రాలు ఉన్నటువంటి ఈ శిరస్సులో మనల్ని తరింపజేసే పరమాత్మ ఉన్నాడు. ఇదిగో మిగతా 2 రంధ్రాలు ఉన్నటువంటి ఈ జకడ చూడండి, పొట్టకు ఛాతీకి మధ్యలో ఉన్నటువంటి గుంద భాగంలో ఎడం వైపున కింద భాగంలో జీవుడు ఉంటాడండి. జీవుడు ఉండేటువంటి స్థానంగా చెప్తారు. ఈ జీవుడు వెన్నుపూస ద్వారా సాధన బ్రహ్మ విద్య అంటే ఇది. వెన్నుపూస ద్వారా ఒక్కొక్క చక్రం దగ్గరికి వెళ్ళి సాధన చేసుకుంటూ ఆ చక్రం నుంచి మరో చక్రానికి, ఆ చక్రం నుంచి మరో చక్రానికి వెళ్ళి శిరస్సులోకి ప్రవేశించి ఆ తర్వాత ఆ శిరస్సులో బ్రహ్మరంధ్రం ప్రాంతంలో, బ్రహ్మరంధ్రానికి పిలక పెట్టుకునేటువంటి ఈ శుద్ధ సాత్విక గుహ ఈ ప్రాంతంలో సహస్రదళ పద్మంలో పరమేశ్వరుడు ఉంటాడు. మనం ప్రాణాయామం చేస్తూ ఉంటే మనతో పాటు వాయుదేవుడు, తర్వాత మృగవాహిని శక్తి, ఒక మృగాన్ని ఎక్కినటువంటి అమ్మవారు మృగాన్ని ఎక్కి ఎక్కడ ఉంటుందంటే మన శరీరంలోనే ఉంటుంది. ఒక చక్రం నుంచి ఒక చక్రానికి, ఒక చక్రం నుంచి ఒక చక్రానికి, ఒక చక్రం నుంచి ఒక చక్రానికి తీసుకువెళ్ళిపోతుంది. ఆమె సాధన చెయ్యాలి. ప్రాణాయామంలో ఆమె సాధన చేస్తూ ఆమె ఏ రంగు వస్త్రాలు ధరించింది, ఎంత ఎత్తు ఉంటుంది, తర్వాత పోతే ఏ రకమైనటువంటి మంత్రం చేయాలి, ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలి, ఈ రకమైనటువంటి విధానాలతో కనుక మనం దాన్నే శ్రీ విద్యోపాసన, శ్రీ చక్రార్చన అంటారండి. అట్లా చేసినట్లయితే మనం సహస్రారంలోకి వెళ్ళిపోగలుగుతాం వాయుదేవుడు అమ్మ అనుగ్రహంతో. మనం ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళి నిత్యము కూడా ఉపాసకులు ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళు, పరిణితి చెందిన మహానుభావులు, మహర్షులందరూ కూడా ఈ రకమైనటువంటి ప్రాణాయామ సమయంలో జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లి పరమాత్మ అనుసంధానం పొంది ప్రతిరోజు కూడా మళ్ళీ వెనక్కి వస్తాడు. అదే సాధన అంటామండి. దాన్నే బ్రహ్మ విద్య. భగవద్గీతలో అంతర్ముఖంగా చెప్పినటువంటి విశేషం. గీత మామూలుగా శ్లోకం అర్థం చెప్పుకుంటే సరిపోదు. మహానుభావులు, బ్రహ్మ విద్య ఉపాసకులు, తపస్సంపన్నులైన మహానుభావులు భగవద్గీత చెబితే విని అది అర్థం చేసుకొని యోగ్యంగా గనక సాధన చేసుకుంటే స్వామి ఏమిటో అర్థమైపోతుంది. ఆధ్యాత్మిక విద్య అంటామండి, దీన్ని స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటాం. శరీరమే విశేషం, ఈ శరీరమే దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సత్యసాయి సత్యమైనటువంటి సాయి, అమ్మతో కూడిన అయ్య, సత్యమైన పురుషతత్వం, సత్యమైనటువంటి ప్రకృతి మొత్తము ఆయనే. ఎవరయ్యా అంటే ఈ శరీరము ప్రకృతి, ఈ శరీరాన్ని ఆశ్రయించిన చైతన్యమే పురుషుడు. లోపల పురుషుడు ఉన్నాడు, బయట అర్ధనారీశ్వర తత్వం కూడా ఇదేనండి. అర్ధనారీశ్వరుడు అంటే నేనే. అందులో రహస్యం అద్భుతమైనటువంటి అర్థమవుతున్న కొద్దీ మానవ జన్మ ఎంత ఆనందమో, ఎంత విశేషమో మనకి. విశ్వంలో ప్రతి స్థలము అత్యద్భుతం. ఇది క్షేత్రం అంటాను. క్షేత్రం కాంతి లేదు. నేను కూర్చున్న చోట క్షేత్రం, నేను నిలుచున్న చోట క్షేత్రం, నేను వెళ్ళిన చోట క్షేత్రం, నేను ఉన్న ప్రతి స్థలము క్షేత్రమే, నేను ఉన్న ప్రతి క్షణము అద్భుతమే, గొప్పదే. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం. మన ప్రతి క్షణం భగవన్మయం, మనం ఉన్న ప్రతి చోటు భగవన్మయం. ఇది అర్థం చేయటం కోసమే స్వామి వచ్చారు, దీనికోసమే స్వామి వచ్చారు అనేటువంటి. ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం షిరిడి సాయి. దాని గురించినటువంటి విశేషం ఏమిటంటే, సత్యసాయి అవతారానికి నాంది షిరిడి సాయి అవతారం. అత్యద్భుతం, అత్యద్భుతం, అత్యద్భుతం. ఈ జన్మను ఆధ్యాత్మికత మార్గంలోకి ప్రవేశపెట్టింది షిరిడి సాయి. పుస్తకం పంపించారు. పుస్తకం పంపించిన తర్వాత అది నా అంత సోమరిపోతులేడు. 600 సప్తాహాలు ఇంటింటా చేయించాడు. ఏమేం చేయించాడు, ఎంతెంత చేయించాడు. ఒక మహమ్మదీయుల ఇంట్లో, ఆ మాట చెప్పకూడదు, ఒక మహమ్మదీయుల ఇంట్లో 600 ఇళ్లలో షిరిడి సాయి సప్తాహాలు, 108 ఇళ్లలో గురుచరిత్ర సప్తాహాలు. గురుచరిత్ర సప్తాహం చేస్తూ ఉంటే స్వామి చిత్రపటం నిండా అమృతము, కుంకుమ, గంధము, ఎన్ని విశేషాలు ఇచ్చాడు. ఇంట్లో
ఈ నిరంతరం కూడా స్వామి విభూతి వాసన, నిరంతరం స్వామి విభూతి వాసన, నిరంతరం 24 గంటల విభూతి వాసనే. అట్లా ఇచ్చారు, అంత అత్యద్భుతమైన ఇవి ఆయన చెప్పిస్తున్నారండి. మళ్ళీ నన్నేదో అనుకోవద్దు ఆయన చెప్పిస్తున్నటువంటి మాటలు. అయితే ఆ 600 సప్తాహాలు చేస్తుంటే ఒక మహమ్మదీయుల ఇంట్లో చాలామంది, దాదాపు 150 మంది 200 మంది ఇంట్లో పెట్టుకున్నా చాలామంది వస్తారండి. మొట్టమొదటి మాచర్ల నాది నాగార్జున సాగర్ పక్కన, ఆ మాచర్లలో ఒక ఇంట్లో, మాచర్ల పక్కన గురిజాల్లో ఒక ఇంట్లో చేస్తున్నానండి. గురిజాల్లో ఒక ఇంట్లో ఒక మహమ్మదీయులు, చాలా మంది మహమ్మదీయులలో చేయించుకున్నారు, క్రైస్తవులలో చేయించుకున్నారు. అసలు చెప్పటానికి వీళ్ళు, ఆయన వైభవం అండి. అది అనుభవానికి తీసుకొచ్చారంటే ఆనందం చెప్పనలవి కాదు. చేస్తూ ఉంటే ముందు బాబా షిరిడి సాయి ముందు కపిని వేసుకొని నడుస్తుంటే పక్కన గోడ మీద నీడబడ్డట్టుగా రాత్రిపూట జరుగుతుంది సత్సంగం. ముందు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఒక 15-20 మంది వచ్చి కూర్చున్నారండి. అన్ని వయసుల వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎండాకాలం మే నెలలో జరుగుతుంది అది సప్తాహ కార్యక్రమం. కూర్చొని వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటే నేను అడిగాను, అందరూ వినాలి కదా, మీరు మాట్లాడితే ఎట్లా అన్నా నేను. ఒక పిల్లవాళ్ళు లేచి చేతులు కట్టుకొని చెప్తున్నాడు, మీరు కూర్చున్న మీ వెనక గోడ ఉంది, ఆ గోడ ముందు షిరిడి సాయి నడుస్తుంటే ఆయన నీడ గోడ మీద పడుతుంటే ఆ గోడ మీద నీడ నడుస్తున్నట్టుగా కానొస్తుందండి అనేటువంటి మాట చెప్పారు. ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు అన్నమాట. అత్యద్భుతం, ఆనందం. ఏమిటి ఇది? ఇక్కడ నా గొప్పతనం కాదండి, ఆయన అనుగ్రహం. మనల్ని ఉద్ధరించడానికి సాయి వచ్చాడు అనటానికి తార్కాణమే. ఆయన గురించి ఆలోచిద్దాం, మన గురించి అసలు వద్దు. మనం ఏమిటి అంటే మనల్ని పక్కకు నెట్టేద్దాం. స్వామి స్వామి స్వామి, సాయి స్వామి, సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకున్నవాడు సాయి సాయి సాయి. ఈ రకమైనటువంటి విశేషం. ఇహ స్వామి యొక్క లీలలో ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటంటేనండి, ఇక్కడ అద్భుతమైనటువంటి విశేషాలు చాలా సందర్భాలలో స్వామి చాలా లీలలు చేసి నా జీవితంలో చూపించారండి. ఒక మాటలో చెప్పాలంటే ముందే చెప్తారు, బాబా మందిరం కట్టడానికి సరే గుంటూరు వచ్చాం ఒక పని మీద, ఆంజనేయులు గారిని ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో సప్తాహ కార్యక్రమం ఉంటే సప్తాహ కార్యక్రమం చేద్దామని చెప్పేసి బయలుదేరి వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంటుంది. యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అనేటువంటి విషయాన్ని ముందే చెప్పారు, 4 రోజుల ముందే చెప్పారు, నీకు యాక్సిడెంట్ అవుతుంది, నేను కాపాడుకుంటాను అనేటువంటి మాట చెప్పేశారు. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాగానే తర్వాత తీసిపోయినారు, హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. నేనే హాస్పిటల్లో ఆపరేషన్కి ఏర్పాటు చేస్తే నేనేం చెప్పానంటే, స్వామి ఫోటో, ఆ డాక్టర్ గారి వెనక స్వామి ఫోటో ఉంటే ఆపరేషన్ చేయించుకుంటా, లేకపోతే ఆపరేషన్ చేయించుకోనని చెప్పారండి. అదే చెప్పించారు ఆయన. లక్ష్మణ స్వామి గారని గుంటూరులో ఉన్నారు డాక్టర్ గారు, ఆయన వెనక స్వామి ఫోటో ఉంది. స్వామి ఫోటో ఉంటే ఆయన ఆపరేషన్ చేశాడు, నన్ను ఉద్ధరించారు. ఒకరోజు స్వప్న దర్శనం వచ్చి స్వామి చెప్పారు, నిన్ను కాపాడుకుంది నేను, నిన్ను రక్షించుకుంది నేను, నీ వల్ల జరగవలసినటువంటి పనులున్నాయి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అట్లా నా ప్రాణాన్ని కాపాడి ప్రాణ భిక్ష పెట్టారండి. అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే, భిక్ష అన్న మాటకి ఇక్కడ ఏమిటంటే షిరిడి సాయి అవతారంలో గురించిన మాట. ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరిస్తాడు ఆయన. 9 గంటలు అయ్యేసరికి చెప్పులు వేసుకొని ఊళ్ళోకి వెళ్ళి అమ్మ భిక్ష వెయ్యి అనేటువంటి మాట అడుగుతాడు ఆయన. వాస్తవంగా ఆయన భిక్ష చేయడం ఒక నాటకం. మనందరి చేతులు ఆయన చేతి కింద ఉన్నాయి. భిక్ష ఇస్తున్నవాడు ఆయన, దత్తుడే, సాక్షాత్తు దత్తుడే. కలియుగో శ్రీపాద వల్లభ. కలియుగంలో వచ్చే ప్రతి అవతారం ఏ హృదయంలో ఆధ్యాత్మికత ఓలలాడుతుంటుందో, ఏ హృదయంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు ఉంటాయో, ఆధ్యాత్మిక జీవనం నడుపుతుంటారో అక్కడ దత్తాంశం ఉంది. ఖచ్చితంగా చెప్పారండి. బౌద్ధ మతంలో పద్మసంభవుడు దత్తాంశ, మహమ్మదీ మతంలో ఖిజరు దత్తాంశ, క్రైస్తవ మతంలో జీసస్ క్రీస్తు దత్తాంశ. చెప్పుకుంటూ వచ్చారండి ఇవన్నీ. దత్తాంశ ప్రతి చోట ఉందండి, ప్రతి ప్రాణిలో దత్తాంశం ఉంది. ఇచ్చేటువంటి లక్షణం ఉన్న ప్రతిది కూడా దత్తుడే. ప్రపంచానికి అన్ని ప్రాణులు కూడా ఏదో సేవ చేసి ఇవ్వటానికి వచ్చాయి కాబట్టి దత్త స్వభావం, దత్తతత్వం అన్ని చోట్ల ఉంది. ఇన్ని సమిష్టిగా ఉన్నటువంటి దత్తతత్వం అనేటువంటిదే మళ్ళీ అవతార పురుషుడిగా తీసుకొచ్చి మనందరిని ఉద్ధరించే విధంగా తయారు చేసింది.
కాబట్టి మనందరికీ భిక్ష ఇస్తున్నటువంటి సాయినాథుడు నేను భిక్షుననేటువంటి ఒక తమాష అయినటువంటి నాటకాన్ని తన శివతత్వాన్ని ప్రకటించాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, మహేశ్వర తత్వాన్ని అక్కడ ప్రకటించాడు ఆయన. ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి తత్వం సాయినాథ తత్వం. తనను తాను సమర్పించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తాత్యాకోతే పాటిల్కి అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యాన్ని తాను స్వీకరించి చూడండి, అవతారంలోనే అనారోగ్యాలను స్వీకరించడం ఉంది. ఆయన అనారోగ్యాన్ని స్వీకరించి తాత్యాకోతే పాటిల్కి ఆయుష్నిచ్చి తాను ఆ నెపంగా శరీరాన్ని చాలించినటువంటి విశేషం. త్యాగేన ఏకే అమృతత్వ మానసో, త్యాగానికి గుర్తే సాయినాథుడు అనేటువంటి రహస్యం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అద్భుతం సముద్రం కంటే పెద్దది, ఆ కథ గొప్పది. ఏమిటంటే అక్కడ సొంతంగా సత్యసాయికి కానీ షిరిడి సాయికి కానీ దత్తతత్వాలకు వారికి అంటే కథ ఉండదు. భక్తులతో ఉన్నటువంటి బాంధవ్యమే కథ. సాయి లీలామృతమే ఉంది, సాయి కథామృతం లేదండి, సాయి లీలామృతమే. ఏమీ తెలియకుండా చేసేవి మన కర్మలు, అన్నీ తెలిసి వచ్చిన వాళ్ళు చేసేవి లీలలు. లీలలకు కర్మలకు తేడా అదండి. ఏమీ తెలియదు, ఇంకో క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మనది కర్మ, మనం చేసేది. వారు ఏం జరుగుతుందో తెలుసు, అన్నీ తెలిసి కూడా తమాషగా నడుస్తూ ఉంటారు. వాళ్ళు చేసేవన్నీ లీలలు అయితే వారికి మనకు ఉన్నటువంటి బంధం. ఇది సాయినాథుడు యొక్క తత్వంగా చెప్పాలండి. సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి తత్వం. ఒకనొక దత్త పౌర్ణమి రోజున అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు సాయినాథుడు. మసీదులో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందరూ మాట్లాడుతూ ఉంటే వెంటనే లేస్తాడు, లేచి రాళ్ళు వేస్తాడు అందరి మీదకి. రాళ్ళు వేసి పొట్ట పట్టుకుంటాడు. నాకు 9వ నెల వచ్చేసింది, నాకు ప్రసవం అయ్యే సమయం అయింది, మీరందరూ వెళ్ళిపోండి అంటారు. వీళ్ళందరూ పరిగెత్తితే ఆ తర్వాత పక్క గదిలోకి వెళ్తాడు. పక్క గదిలోకి వెళ్ళిన తర్వాత కాసేపు ఆగి బయటకు వస్తాడు. మళ్ళీ పొట్ట రుద్దుకుంటా, అమ్మయ్య సుఖప్రసవం అయింది అనేటువంటి. వెళ్ళి చూడండి అనగానే అందరూ లోపలికి వెళ్ళి చూస్తే 3 తలల దత్తాత్రేయ స్వామి పసిబాలుడుగా అక్కడ పడుకొని ఉంటాడు. ఒక చిన్న సింహాసనం మీద, ఆసనం మీద పడుకొని ఉంటాడు. అంటే తానే దత్తుడిని అని దత్త పౌర్ణమి రోజు చెప్పాడు. అద్భుతమైనటువంటి విశేషం. ఇట్లాంటి లీలలు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ఎంతమంది అనారోగ్యాలు బాగు చేశాడు ఆ తండ్రి. అద్భుతంగా చెప్పొచ్చు అన్నమాట, చాలామంది అనారోగ్యాలు. తర్వాత ఈ మాంసాహారానికి వచ్చేసరికి ఒక్క మాటలో చెప్పాలంటే, మేకను చంపుతాం, దున్నపోతును చంపుతాను అనుకుంటాం. మేకను చంపటం అంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకుని మేకలను చంపటం కాదు. అక్కడ మేక పిరికితనానికి ప్రతీక. కాబట్టి మేకను సంహరించడం అనేటువంటిది శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి మాట. మేకను సంహరించడం అంటే సాధన చెయ్యాలి అంటే పిరికితనం ఉన్నటువంటి వాడు సాధనకు పనికిరాడు. సాధనలో ఉన్న అత్యద్భుతం ఏమిటంటే పదునైన కత్తిని నిలబెడితే ఆ కత్తి మీద నడవటం అనేటువంటిది, కాలు తెగకుండా కత్తి పదును పోకుండా నడవగలగటమే సాధన అండి. బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి విశేషం అది. స్వామి అంటే తమాషగా తయారయ్యే రాలే. స్వామి కష్టం, కృషి చాలా ఉంది. ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నటువంటి నడిచేటువంటి వాళ్లకు స్వామి తత్వం అర్థమవుతుంది. నా పోటీ వాడికి ఇంత కష్టం ఈ అర్థమైతే మహానుభావుల మహర్షుల వాళ్ళకి ఎంత అర్థమైనాడో భగవంతుడు, ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంటుంది. అంత అత్యద్భుతమైనటువంటి విశేషం అండి. కాబట్టి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలను విశేషాలను ప్రసాదించేటువంటి వాడు. మనం అందరం ఏమనుకుంటా అంటే లౌకికమైనటువంటి వస్తువులను ఇస్తాడు. ఒకానొక సందర్భంలో ఒక గుడ్డివాడు వస్తాడు బాబా దగ్గరికి, షిరిడి సాయి దగ్గరికి. వచ్చిన తర్వాత ఏమంటాడంటే శ్యామ బలకరిస్తాడు. శ్యామ అనే భక్తులు అందరినీ అడుగుతుంటాడు అనమాట. శ్యామ బలకరిస్తే అప్పుడు ఆ గుడ్డివాడు ఏమంటాడంటే, బాబాను కళ్ళు అడుగుదామని వస్తానంటే 80 ఏళ్ళు వచ్చాయి, నీకు వృద్ధుడివైనావు, ఇంతకాలం జరిగింది, ఇక ముందు జరగకపోదు, మోక్షం అడగమంటాడు. అప్పుడు భిక్ష నుంచి తిరిగి వస్తూ శ్యామాను ఒక మొట్టికాయ వేస్తాడు బాబా. మొట్టికాయ వేసి ఒక మాట అంటాడు, సాయి అవతారం అంటే నీకు అర్థం కాలేదా? ఇన్నాళ్ళు సాయితో ఉన్నావు, ఆ మాత్రం అర్థం కాలేదా నీకు? సాయి లౌకికంగా నిన్ను స్థిరం చేసి ఆధ్యాత్మికతలోకి ప్రవేశపెడతాడు. లౌకికాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు, నిన్ను మహర్షిలాగా తయారు చేస్తాడు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మనం ఏ స్థాయిలో ఉన్నామో, గత జన్మలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయిలో మన సాధన ఆగిందో, ఈ జన్మలో ఆ సాధన అప్పటి నుంచి ప్రారంభం చేసి మన జన్మను ధన్యం చేసేటువంటి తత్వమే సాయినాథుడి యొక్క తత్వం. సాయి యొక్క విశేషం, సాయి యొక్క తత్వం అండి. ఇక సత్యసాయి
సత్యసాయి యొక్క తత్వం చూడండి, ఇన్ని అవతారాలు చూడండి, తర్వాత 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 ఇన్ని అవతారాల కంటే కూడా, అంటే ఇంత తత్వము ఉంది, పరిపూర్ణమైన తత్వం దత్తుల్లోనూ ఉంది, అన్ని అవతారాల్లోనూ ఉంది. కానీ అక్కడ ప్రకటించవలసిన అవసరం లేదు కాబట్టి ప్రకటించలే. ఇప్పుడు ప్రకటించవలసిన అవసరం ఉంది కాబట్టి సత్యసాయిగా ఆయన అద్భుతమైనటువంటి విశేషాలను, అద్భుతాలను ఆయన ప్రకటించాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విశేషమే. స్వానుభవంగా ఆ అమ్మ, సాయి అంటే అమ్మ, అమ్మ అంటే నిరంతరం మనతో కలిసి ఉండాలనేటువంటి హృదయం నిండా తపన కలిగినటువంటి తత్వమే సాయి. స్వామిని నేను చూడాలి, స్వామిని నేను చూడాలి అనుకుంటాం. స్వామిని నేను చూడాలి అనేటువంటి భావన మన మనసులో వచ్చిందంటే ఆ తల్లికి మనల్ని చూడాలనే తపన ప్రారంభమే మనలో పుట్టపర్తి వెళ్దామనే భావన వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఆ అమ్మ చూడాలనుకుంటుంది, అమ్మ కదా. ఆ తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అసలుకి ఆయన దేవుడు, నేను పూజిస్తున్నాను, కాదండి, అమ్మ. ఏం చెయ్యాలి? ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అడగాలి. షిరిడీ వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డా, పుట్టపర్తి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డా, నన్నేం చేయమంటావు? నాకేమి ఇస్తావని కాదు, నన్నేం చేయమంటావు? నా విద్యుక్త ధర్మం ఏమిటి? కృష్ణావతారంలో అర్జునుడికి కృష్ణుడిగా గీత బోధ చేశావే, రామావతారంలో వశిష్ఠుడి దగ్గర బోధ పొందావే, మరి నాకే బోధ చేస్తావు? నన్ను ఏ రకంగా ఆదేశిస్తావు? ఆదేశించు. నువ్వు ఏం చెప్తే అది నీ ఇష్టం. ఈ హృదయంలో ఉన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లా నా యొక్క జీవనం సాగుతుంది. నీవు పెట్టిన భిక్ష ఈ జన్మ, నాకు ఇచ్చిన భిక్షను సద్వినియోగపరుచుకునేటువంటి యోగ్యతను, అర్హతను ప్రసాదించి, ఆ అదృష్టాన్ని ప్రసాదించి, ఇదే చివరి జన్మ చేసి మళ్ళీ జన్మకు రాకుండా నన్ను ఉద్ధరించవయ్యా. ఇది కదా మనం కోరుకోవలసింది. కోరిక అంటే ఇదే కోరిక, ఇంకేది కాదు. ధర్మము, చతుర్థ పురుషార్థాల్లో ధర్మము అర్థము ఒకటైతే కామము మోక్షము ఒకటి. చాలా విశేషాలు ఉన్నాయండి, చాలా విశేషాలు. నిజంగా స్వామి సామాన్యమైన భాషలో మనందరికీ అర్థమయ్యే విధంగా నిజంగా ఎంతగా తయారు చేశాడు ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని. మనందరం అనుకుంటాం మన వరకే అనుకుంటాం, కాదు. ఆయన ఒంటరిగా ఆయన గదిలో కూర్చున్నప్పుడు మహర్షులు వస్తారు సందేహాలు తీర్చుకుంటాను. ఒకనొక సందర్భంలో కృష్ణప్ప రాజారెడ్డి రంధ్రాల్లో నుంచి చూస్తుంటే 7 పెద్ద పెద్ద జ్యోతులు నిలబడి ఉంటాయి. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు స్వామి కృష్ణప్ప రాజారెడ్డి అంటాడు, స్వామి 7 జ్యోతులు ఉన్నాయి, నేను రత్న అంటే, నువ్వు దగలపడకుండా చూసింది కూడా నేనేరా అంటాడు బాబా. సప్తర్షులు వచ్చారు స్వామి దగ్గర మాట్లాడటం కోసం. దేవతలు వస్తారు, ఎంతమంది వస్తారో మనకు తెలియదు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన గెలవటానికి ఎంతమంది వస్తారు. ఈ లోకాన్ని నడపటం కోసం త్రిమాతలు సైతం అక్కడికి వస్తారు. ఆయన తత్వం అంత గొప్పది, అంత విషయం. అంత విశిష్టమైన అంటే చతుర్దశ భువనాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వామిని చూడాలన్న తపన ఉందండి. మన అదృష్టవశాత్తు భూలోకంలో, మన రాష్ట్రంలో వచ్చి పుట్టి మన జన్మ ధన్యం చేశాడు ఆయన. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి పుట్టి మన జన్మం ధన్యం చేశాడు. ఎంతమంది ఆయనను చూడటం కోసం, ఆయనతో మాట్లాడటం కోసం, ఆయన స్పర్శ పొందడం కోసం తపిస్తున్నారో తెలీదు. ఆ తపించేటువంటి తత్వం మన కోసం వచ్చింది. మనం ఎట్లా తయారు కావాలి? ప్రతి హృదయం కూడా ఈ విశేషాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని బాగు చేయటం కోసం, మనల్ని మార్గంలో పెట్టడం కోసం, పశుత్వం నుంచి మానవత్వానికి, మానవత్వం నుంచి దివ్యత్వానికి మన చేత ప్రయాణం చేయించడం కోసం తాను శరీరాన్ని ధరించి వచ్చి నిరంతరం కృషి చేస్తున్నాడు. నిరంతర కృషివరుడు ఆయన. అదే భగవద్గీతలో చెప్తారు, వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్తారు. నిరంతరం ఒక్క క్షణం సోమరితనం ఉండదు ఆయనకి, ఒక్క క్షణం సోమరితనం ఉండదు. అసలు స్వామి తత్వాన్ని ఉపాసన చేయాలి, స్వామి విశేషాలు మనం అర్థం చేసుకోవాలి. స్వామి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం. స్వామి ఒక
విశేషంగా 14 లోకాలను పరిపాలించేటువంటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక దివ్యత్వపు స్వరూపం. స్వామికి సాటి స్వామియే, ఇంకొకటి లేదు. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆ ఉపాసన వల్ల బాగా అర్థమవుతుంది. అంటే ఉపాసన అంటే నిరంతరం ఆయన గురించినటువంటి ఆలోచన. ఎలా నడుస్తున్నారు ఆయన, ఎలా చూస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఆయనను గురించి ఈ సందర్భంగా ఏం మాట్లాడారు, నన్నేం చేయమన్నాడు. సహస్ర శీర్షాపురుష సహస్రాక్ష సహస్రపాత్ అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నా అంతం న మధ్యం న పునస్తివాదం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఎన్ని వేల చేతులు, ఎన్ని వేల తలలు, ఎన్ని వేల కాళ్ళు, ఎన్ని వేల ఉదరాలు, ఇన్నిటితో పనిచేస్తున్నాడు ఆయన. ఇంతమందిని ఉద్ధరించాలంటే ఇన్ని కావాలి. నాకు 2 చేతులు ఇచ్చావు, నాకు 2 కాళ్ళు ఇచ్చావు, ఇవి నీవే, నావి కావు. కానీ ఇచ్చినందుకు వీటిని సద్వినియోగపరచాలి. ఏం చెయ్యాలి? ఆ చెయ్యాల్సిందే సేవ సేవ అని చెప్పారండి స్వామి. ఆ చేతులు నావి, ఆ కాళ్ళు నావి, ఆ శరీరం నాది, ఆ తత్వం నాది. నేను సేవించడానికి వచ్చాను అంటే అర్థం ఇదండి. నేను సేవించడానికి వచ్చానంటే మీ చేతులన్నీ నావి, మీ కాళ్ళన్నీ నావి, నా అన్నీ కూడా మీకు ఇచ్చాను రా మీరు ఉపయోగించుకోమని. కాబట్టి నేను ఇచ్చినటువంటి కాళ్ళు, నేను ఇచ్చినటువంటి చేతులు, నేను ఇచ్చినటువంటి శరీరం, నేను ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా సద్వినియోగపరచండి. సేవలో ధన్యత పొందేట్టు చూడండి. తత్వోపాసన అంటే ఇదండి. నా చేయి అహంకారం, నేను అహంకారం, నాది అహంకారం, నాకు అహంకారం. నాది కాదు, స్వామిది. ఈ జన్మ కూడా స్వామి ఇచ్చినటువంటిది, ప్రసాదించాడు ఆయన. ఇది కూడా ప్రసాదమే. ఆయన ప్రసాదం విభూతే కాదు, ఆయన ప్రసాదం లడ్డూనే కాదు, ఆయన ప్రసాదం పులిహోర కాదు, పరవాన్నం కాదు. ఆ పరవాన్నం పులిహోర తింటూ ఈ జన్మ, ఈ శరీరం, ఈ సర్వము ఆయన ప్రసాదమే. సేవలో ప్రవేశపెడదాం. ఇది కదా స్వామి చెప్పింది. కాబట్టి జన్మను సమర్పిద్దాం, నైవేద్యం సమర్పిద్దాం, అది సమర్పిద్దాం, స్వామికి వస్త్రాలు ఇద్దాం. ఇచ్చారు, మంచిదే, సంతోషమే. సమర్పించవలసింది జన్మను. ఈ మొత్తం నువ్వే, ఏం చేయిస్తావో నీ ఇష్టం. నోరు తెరిస్తే సాయి, కూర్చుంటే సాయి, నిలుచుంటే సాయి, తింటూ సాయి, నడుస్తూ సాయి, నిద్రపోతూ కూడా సాయి. అంటే పడుకున్న తర్వాత వెంటనే నిద్రపోవండి. పడుకున్న తర్వాత నిద్రపోయే మధ్యలో సాయి సాయి అంటుంటే నిద్రలో కూడా స్వప్న దర్శనం ఇస్తాడు తండ్రి. ఎంతగా పరితపిస్తాడో, ఎంతగా మన జీవితంలో ప్రకటితమవుతాడో చెప్ప వీలు కాదు. ప్రేమ సముద్రం అది, ఆకాశం అంత ప్రేమ అది, సముద్రం అంత ప్రేమ. ఆయన ప్రేమ ముందు సముద్రం వచ్చినది, ఆకాశం వచ్చినది. ఇది స్వామి అంటే. కాబట్టి స్వామిని గురించినటువంటి విశేషాలు, స్వామి అనుగ్రహించినంత మేరకు ఈ శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకొని స్వామి మనందరికీ బోధ చేశాడు. నేను కూడా శ్రోతని. కాబట్టి ఈ విశేషాలన్నీ మళ్ళీ అవలోకన చేసుకుందాం. ఆ స్వామి అమృత బోధన అందరం స్వీకరించి ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ జన్మించాలని మాత్రం ఎవరు కోరుకోవద్దండి. అందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం అండి. పద్మ